ఎస్సీ వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాల భర్తీ ఎందుకని ప్రశ్నిస్తున్నారు మందకృష్ణ మాదిగ. ఆగమేఘాల మీద గ్రూప్స్ ఫలితాల ప్రకటనపై సీఎం సమాధానం చెప్పాలన్నారు. మాల స్వార్థపరుల ఒత్తిడికి తలొగ్గి మాదిగ నిరుద్యోగులకి రేవంత్ అన్యాయం చేస్తున్నారంటున్నారు మందకృష్ణ మాదిగ. ఫలితాల ప్రకటనలు ఆపకపోతే సీఎం నిరుద్యోగుల ఆగ్రహానికి గురవుతారని తెలిపారు. అయితే రేవంత్ రాజకీయ భవిష్యత్తుకే ఇది ప్రమాదకరంగా మారుతుందన్నారు మందకృష్ణ. ఫలితాల ప్రకటనలు ఆపకపోతే సీఎం దానికి సంబంధించి పలువురు ఆగ్రహానికి గురే అవకాశం ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తక్షణమే గ్రూప్ 1తో పాటు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు నిలుపుదల చేయాలన్నారు మందకృష్ణ మాదిగ. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లేకుండానే ఉద్యోగాల భర్తీ ఎలా చేస్తారు, ఇది న్యాయమేనా అని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా, ప్రశ్నిస్తున్నా. ఒక వారం రోజుల్లోనే ఇన్ని డిపార్ట్మెంట్లో ఫలితాలు ప్రకటించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే విషయం నేరుగా ముఖ్యమంత్రి సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. మాల స్వార్థపరుల ఒత్తిడికి తలొగ్గి మాదిగ నిరుద్యోగులకు మీరు తీరని అన్యాయం చేస్తున్నారని, ఫలితాలు ప్రకటించేది ఆపకపోతే మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ ఆగ్రహానికి గురై దాని ఫలితం అనుభవించే రోజు మీరే చూస్తారు, చూడబోతారనే విషయం గుర్తు చేస్తున్నా. నేను ఆ పరిస్థితి కొని తెచ్చుకుంటే మీ రాజకీయ భవిష్యత్తుకే అది ప్రమాదంగా మారుతుంది.